హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండగ సందర్భంగా భీమవరంలో ఓజీ కార్లు, అలాగే ప్రభాస్ నటించిన సాహో సినిమాలోని ఇక్కడ అన్నీ కూడా వీరు ఇక్కడ ప్రోగ్రామ్కి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో వీక్షించడానికి వీరు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అది ఏర్పాటు చేశారు. అన్నీ కూడా మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. పెద్ద హీరోలు నటించిన సినిమాల్లో ఒక కార్లు అంటే 1980sకి సంబంధించిన కార్లు అన్నీ, అలాగే బైకులకి సంబంధించిన అన్నీ కూడా ఇది ఏ విధంగా ప్రజలకి అందుబాటులోకి ఇలా తీసుకొచ్చారో, ప్రదర్శన ఏ విధంగా జరుగుతుందో మనతో యాజమాన్యం వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ ఓజీ కార్లని ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు ఎగ్జిబిషన్గా అందుబాటులోకి అంటే సినిమాల్లో చూసి ఇప్పుడు మీరు పబ్లిక్గా చూపిస్తున్నారు, ఇది ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది హైదరాబాద్ నుంచి కిరణ్ గారు యొక్క కార్ షోరూమ్ ఏర్పాటు చేశారు సార్. అయితే సినిమాలో చూసడం కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకి ఈ భీమవరం ఈ మరి రెండు మూడు జిల్లాల ప్రజలకి ఆ కార్ షోరూమ్ వారి అభిమాన నాయకులు యొక్క వాడినటువంటి సినిమాలో వాడినటువంటి కార్లు, పవన్ కళ్యాణ్ గారు ఓజీలో కానీ, మరి ప్రభాస్ గారు వాడిన కార్లు కానీ, బాలకృష్ణ గారు వాడిన కార్లు కానీ, నాయకులు ఇప్పుడు సినిమాలో సినీ హీరోలు వాడినటువంటి కార్లు, బైకులు అన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు చూసి వాళ్ళు ఆనందించి వాళ్ళ ఫోటోలు దిగి వాళ్ళ అనుభూతి, వాళ్ళ నాయకులు వాడినటువంటి కార్లు వాళ్ళతో కార్లతో ఫోటో దిగాలని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమం కిరణ్ గారు మరి ఏర్పాటు చేశారండి. మరి ఈ కార్యక్రమం మన కానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు అంజల్ గారు, ప్రభుత్వ అంజల్ గారు, అలాగే చనమల చంద్రశేఖర్ గారు, అనేక నాయకులు వచ్చి ఓపెన్ చేసి ఉన్నారు సార్. వారి అభిమాన నాయకులందరూ కూడాను ఈ కార్లన్నిటి కూడా ఫోటోలు దిగి ఆనందించాలని చెప్పేసి మరి నాయకుల యొక్క వాళ్ళ అభిమాన నాయకుల కార్లతో ఫోటోలు దిగాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఓ బంపర్ డ్రా చేసి ఒక కారు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మరి ఏర్పాటు చేశారు. ఆ బంపర్ డ్రా తీసుకొని ఆ కారుని గెలుచుకోవాలని చెప్పేసి మరి ప్రాంత నాయకులకు, వారి అభిమాన నాయకులకు అందరికి కూడా మరి మా కార్ షోరూమ్ యొక్క ఓనర్ గారు తెలియజేశారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ షోరూమ్ని దర్శించి మీరు మీ అభిమాన నాయకుల యొక్క ఫోటోలు దిగాలని కోరుతూ ఈ కార్లు అది ప్రాపర్ అసలు ఎక్కడ ఉంటుంది? ఈ సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎలాగ అప్రోచ్ అవుతారు? సినిమా వాళ్ళు అనేటువంటి అనేకమైనటువంటి నాయకుల కార్లు అనేకమైన ఉన్నాయి సార్ హైదరాబాద్లోను. వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా సినిమా చూడడం కాకుండా ప్రత్యక్షంగా వీళ్ళు వచ్చి అదే కార్లతో వాళ్ళ అనుభూతిని, స్వానుభూతిని పొంది వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళ నాయకులు ఫోటో దిగి ఇక్కడ తీసుకెళ్ళి భీమవరం పట్టణం ఇది మొట్టమొదటిగా తీసుకొచ్చారు సార్. ఇది అనేక ప్రాంతాల్లో జరగాలి. కానీ మరి పవన్ కళ్యాణ్ ఓజీ కార్లు షోరూంలో మొత్తం చాలామంది వీక్షించారు. ఈ షోరూమ్ని దర్శించి మీరు ఫోటో దిగి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. అంటే ఇది రెంట్ బేసిక్గా సినిమా ప్రొడక్షన్కి ఇస్తూ ఉంటారా? రెంట్ బేసిక్గా కాకుండా వాళ్ళు ఏ కారు కావాలంటే వాళ్ళ కార్లు మొత్తం అంతా తీసుకుంటారు సార్. ఆ కార్లు ప్రత్యక్షంగా ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేసింది సార్. ఎక్కడ ఉన్నటువంటి దానిలో సినిమాలో కాకుండా సినిమాలో చూసిన దానికి ఇక్కడ ఫోటోలు దిగడానికి వాళ్ళ అభిమాన నాయకులకి ఫోటోలు దిగడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు సార్. ఏ సినిమాని ప్రారంభం కావాలంటే దానికి సంబంధించిన సరంజామా అంతా కూడా మీ నుంచి కార్ల రూపేణ మీరు అందిస్తారు? తప్పకుండా ఈ కార్ల రూపేణ అందిస్తారు. ఎటువంటి డిజైన్ కావాలంటే ఏ కారు కావాలంటే ఆ కార్లు ఇక్కడ పురమించి ఏర్పాటు చేసి మా ఓనర్ గారు ఏర్పాటు చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఓజీ కార్లు ఉన్నాయి, అలాగే బాలకృష్ణ నటించిన కార్లు ఉన్నాయి, ప్రభాస్ నటించిన కార్లు కూడా, ఇవన్నీ కూడా రెంట్ బేసిక్గా వెళ్తాయి అంటారు? అవును సార్. వాళ్ళు ఏమి కార్లు కావాలంటే మొత్తం వాళ్ళ అభిమాన నాయకులది ప్రజల్లో తీసుకున్నాం అని చెప్పేసి ప్రజలు వాళ్ళు స్వానుభూతితో పొందాలని చెప్పేసి తీసుకొచ్చారు సార్. ఇలాంటి ఐటమ్స్ మీ దగ్గర ఎన్ని ఉంటాయంటే? అన్నీ ఉన్నాయి సార్. ఈ కార్లు కానీ మొత్తం వాడినటువంటి అన్నీ ఉన్నాయి సార్. 300 కార్లు ఉన్నాయి సార్. దగ్గర 300 కార్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఏ కార్లు అంటే ఆ కార్లు సినిమా హీరోల కార్లు అన్నీ ఉన్నాయి సార్. అవి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు సార్ కార్లు. ఇది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారే తెలియజేస్తుంది. సినిమా అభిమానులు మనం థియేటర్లో మాత్రమే చూస్తమే కాకుండా వారి అభిమానులకి ఇక్కడ అందుబాటులో ఇలాగ ఎగ్జిబిషన్ రూపేణ ఇక్కడ మావళం ఉత్సవాలు కూడా 1 month ఇక్కడ జాతర జరుగుతున్న సందర్భంగా ఇక్కడ లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద వీరు ఈ కారులది ప్రదర్శన అది నిమిత్తం ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి పెట్టామని, అలాగే అభిమానులు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి వీక్షించి ఫోటోలు దిగి ఇక్కడ, అలాగే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ లాటరీ ద్వారా కూడా ఒక లాటరీ అది నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా ఒక కారు కూడా ఈ నెలాఖరు లోపల బహుమతిగా కూడా ప్రజలకు అందజేస్తామని తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9.
Sorry, it's DJ. 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 Sorry, it's DJ.